ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి మాట, ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది తల్లి. ఓం సాయిరామ్. ఈరోజు సాయి భక్తురాలైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో ఆ సాయినాథుడు చేసిన ఒక అద్భుతమైన లీల గురించి ఈరోజు విందాం రండి. సాయి కృప వల్ల తీరిన సమస్య. అందరికీ నమస్కారం అండి. నేను ఒక సాయి భక్తురాలని. ఒకసారి నేను మా ఆఫీసు ఐడి కార్డు పోగొట్టుకున్నాను. ఆఫీస్ క్యాబ్లో పడిపోయిందేమోనని డ్రైవర్ని అడిగితే ఐడి కార్డు ఏమీ కనిపించలేదని చెప్పారు. కార్డు లేకపోవటం వలన 4-5 రోజులు నాకు చాలా సమస్య అయింది. సెక్యూరిటీ గార్డుల అనుమతి తీసుకోవటం, వేరే వాళ్ళ కార్డు వాడటం, క్యాబులు ఆలస్యం అవటం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అడ్మిన్ టీం వాళ్ళు కొత్త కార్డు కోసం 700 రూపాయలు చెల్లించాలని అన్నారు. అప్పుడు ఇలా సమస్య అవుతుందని మా అమ్మతో చెప్తే బాబాకి దండం పెట్టుకోమని చెప్పింది. అమ్మ ముందు కూడా అదే మాట చెప్పింది. అప్పుడు కానీ నేను అమ్మ మాటలు సీరియస్గా తీసుకోలేదు. చిన్నవాటికి బాబాని అడగకూడదేమో అనుకున్నాను. కానీ సమస్య ఎక్కువయ్యేసరికి బాబాకి దండం పెట్టుకున్నాను. తర్వాత 2 రోజులకి సెక్యూరిటీ ఆఫీస్లో మళ్ళీ అడిగితే ఒక డ్రైవరు నా ఐడి కార్డు తెచ్చిచ్చినట్లు చెప్పారు. అది విని నాకు చాలా సంతోషం వేసింది. వెంటనే బాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. చూస్తే ఆ డ్రైవరు పేరు కూడా ఈ దత్త అని ఉంది. సాయి కృప వల్ల నా సమస్య తీరిపోయింది అని అనుకున్నాను. ఓం సాయిరామ్. ఆ సాయినాథుని కృప ఏ విధంగా, ఏ రూపంలో, ఎవరి రూపంలో ఎలా వస్తుందో అన్నది ఎవ్వరం పసిగట్టలేము. ఆ తండ్రి మన చుట్టూనే మనతోనే ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ఇలా కథ వినుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఈ ప్రతిరోజు బాబా గారి ఈ లీలల్ని వినాలి అనంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓం సాయిరామ్. అలాగే మరొక లీలల్ని బాబా గారు సాయి భక్తురాలైనటువంటి తన జీవితంలో చేసిన ఇంకొక లీలల్ని కూడా విందాం రండి. శ్రీ సాయి అనుగ్రహ వీచికలు. నేను ఒక సాయి భక్తుడిని. ఒకసారి గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి ఎక్కువై నాకు మాట్లాడటానికి కూడా ఇబ్బంది అయింది. అప్పుడు నేను బాబా ఊది నోట్లో వేసుకుని, బాబా ఈ సమస్యని తొందరగా తగ్గించు తండ్రి, నేను 2 అన్నదానం చేస్తాను అని అనుకున్నాను. బాబా దయ వల్ల 2-3 రోజుల్లో సమస్య చాలా వరకు తగ్గింది. ఒకసారి నేను పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మా బాబుకి విరోచనాలు మొదలయ్యాయి. మరుసటి రోజు నేను వచ్చాక విషయం నా భార్యతో చెప్పింది. నేను వెంటనే మా రైల్వే డాక్టర్కి కాల్ చేసి ఆయన చెప్పిన మందులు వాడటం మొదలుపెట్టాను. వాటితో పాటు బాబా ఊది బాబు నుదుటిన పెట్టి కొంచెం నోట్లో వేసి, బాబుకొచ్చిన ఈ సమస్య తగ్గితే మందిరంలో పాలకోవా సమర్పించుకుంటాను అని అనుకున్నాను. బాబా దయవల్ల 1 రోజులో బాబుకి నయమైంది. ఇంకోసారి బాబుకి జలుబు బాగా ఎక్కువయ్యి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా తినేవాడు కూడా కాదు. పాలు తాగలేకపోయేవారు. 2 రాత్రులైతే ముక్కు దిబ్బడగట్టేసి నిద్ర పోలేక రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, బాబుకి త్వరగా నయమయ్యేలా చూడు తండ్రి అని ప్రార్థించి కొద్దిగా ఊది తన నోట్లో వేసి నుదుటిన కూడా పెట్టాను. ఇంకా బాబుకి నయమై ఆరోగ్యంగా ఉంటే 3కి అన్నదానం చేస్తానని అనుకొని మందులు వాడాను. బాబా దయచూపారు. బాబుకి నెమ్మదిగా నయం అవటం మొదలై పూర్తిగా కోలుకున్నాడు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం అన్నదానం చేసి పాలకోవా మందిరంలో బాబాకి నివేదించి భక్తులకి పంచాము. మా అమ్మా నాన్నలు అబద్ధాలతో మాతో గొడవలు పడుతూ కొంతకాలం మాట్లాడడం మానేశారు. నా భార్య 2వ గర్భవతి అవడంతో అమ్మా నాన్నల్ని మా ఇంటికి పిలిచాము. వాళ్ళు చూస్తామన్నారు కానీ ఎప్పుడు వస్తారో చెప్పలేదు. తర్వాత ఒకరోజు 6:30కి హఠాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే ఎవరా అని చూసేసరికి ఎదురుగా మా అమ్మ నాన్నలు ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఆనందం వేసినప్పటికీ దాంతో
దాంతో ఏం గొడవ పడతారో అని చాలా భయంగా కూడా ఉండేది. నేను బాగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి, వాళ్ళు ఉన్నంత వరకు నాకు ఎటువంటి అత్యవసర విధులు పడకుండా చూడండి, ఒక్కసారి అన్నదానం చేస్తాను ఒక్కరికైనా అని బాబాను ప్రార్థించుకున్నాను. ఆ బాబా దయ వల్ల అంతా బాగానే గడిచింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓం సాయిరామ్. సాయి భక్తులు అందరూ కూడా ప్లేలిస్ట్లో ఉన్న సాయి సచ్చరిత్ర వీడియోస్ ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఆ సాయి సచ్చరిత్ర వీడియోస్ అయితే చూడండి. అలాగే బాబా గారి బ్లెస్సింగ్స్ ఎవ్రీడే ఉంటాయి, ఆ వీడియోస్ కూడా ఇంకా ఎవరైనా చూడనట్లయితే అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. షార్ట్ వీడియోస్ దగ్గర నేను ఫుల్ లెంత్ వీడియోలు ఇస్తున్నానండి. బాబా గారు మీ సమస్యకి ఏంటి మాట అనేది చెప్తున్నారో ప్రతిరోజు వినాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి భక్తులంతా ఈ సమాచారాన్ని విని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బాబా ప్రేమ అనంతం, దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో, శారీరక మానసిక రుగ్మతలను తొలగించటంలో, అనుకోని ఆపదల నుండి ఆదుకోవటంలో, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాలు మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది కదండి. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు. మన అనుభవాలని తోటి భక్తులతో పంచుకోవటం వల్ల వాళ్ళు కూడా ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబా పట్ల శ్రద్ధ, సబూరిని దృఢమవుతాయి. కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు, రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలిగించిన వాళ్ళం అవుతాం మనం. కొన్ని ప్రయోజనాలు మాత్రమే కాదు, బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము. అంటే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయుక్తం కాగలదని చెప్తున్నాము. అలాగే బాబా గారు ఎప్పుడైతే నువ్వు చేసే పనిలో ఎప్పుడూ కూడా శ్రమ పడాల్సినంత ఏమీ లేదు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీకు జరిగిన అనుభవాన్ని మాత్రమే నువ్వు ప్రతి ఒక్కరితోని చెప్పటం వల్ల నీకు మంచే జరుగుతుంది. మనకు వచ్చిన కష్టం, సమస్య, ఆ సమయంలో మనం పడిన ఆందోళన, ఆ కష్టం తీరడం కోసం మనం చేసిన బాబా పైన ఆధారపడటం, ఆ ప్రార్థన, ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతి, ఇవన్నీ కూడా బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం కూడా ఏదో ఒకటి మనకు నేర్పిస్తుంది. అది గ్రహించగలిగితే ఖచ్చితంగా మీరు బాబా పైన ఆ ప్రేమని, అనుభూతిని చెందుతూ చెప్పండి. తోటి భక్తులు కూడా ఎంతో ఆనందిస్తారు. మీకు ఆ బాబా గారు ప్రసాదించిన అనుభవాలని, మీకు తెలిసినది ప్రతి ఒక్కరితోని షేర్ చేసుకోవటం వల్ల మీకు ఇంకా మంచే జరుగుతుంది. ఇంకా ఎలా ఉండాలి, ఏంటి, ఆ నడవడికలు అన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా బాబా గారిని సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.